ఏపీటీడీసీ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంకంపేట వెరైటీస్ మిల్లుల యజమానులు కార్మికులు అక్రమ టెండర్ విధానానికి వ్యతిరేకంగా మెరుపు సమ్మెకు దిగారు. 170 మిల్లులపై వేలాది మంది కార్మికుల ఉపాధి ఆధారపడి ఉండగా జీవో 296 ప్రకారం ఏపీఎండీసీ ఆధారిత పరిశ్రమలకు 40% స్థానిక మిల్లులకు 60% స్థానికేతరులకు కేటాయింపులు చేయాలని, అలాగే ప్రపంచ మార్కెట్ ధరల ప్రకారం వెరైటీస్ ధర నిర్ణయించి సమానంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. హెచ్చరించడం జరిగింది. అది రాత మూలకంగా కూడా ఏపీఎండీసీ రికార్డులో ఉంది. ఇక్కడ మేమేదో తప్పులు పట్టేదానికో జరిగిపోయిన దాన్ని తవ్వి తీసేదానికో కాదు, కానీ మీరు అడిగిన దానికి సుదీర్ఘ వివరణ ఇవ్వదలుచుకున్నా మిల్లు ఓనర్ల తరఫున. అప్పటి నుంచి ఎప్పుడైతే 70 మిల్లులు ఉన్నాయో 172 మిల్లులకు పర్మిషన్లు ఇచ్చి మిల్లులు కట్టేదానికి ఆనాడు దోహదం చేసింది ఏపీఎండీసీ. మంగంపేట గ్రామస్తుని ఏపీఎండీసీ నిర్వాసితుని మిల్లు యజమానిని గత 20 ఏళ్ల ముందు మేమంతా నిర్వాసిత ఇల్లు భూములో ఏపీఎండీసీ కోల్పోయినాము. ఆ వచ్చిన కాంపన్సేషన్కు పలవరేజింగ్ యూనిట్లో నిర్మించుకున్నాము. గత 15-20 సంవత్సరాల నుంచి బాగానే ఉండింది. గత సంవత్సరంలో ఒక రాయికి 2 రేట్లు పెట్టిన దానివల్ల పలవరేజింగ్ యూనిట్ల యజమానులందరూ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. అందువలన అయ్యా ముఖ్యమంత్రి సార్ గారు, మీ ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాం, ఒక రాయికి ఒకటే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణాపురం గ్రామంలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తల్లి సాలమ్మ తనకు చెందిన 1 ఎకరం 40 సెంట్ల భూమిని 3 కొడుకులు 1 కూతురికి పంచగా కొడుకులు సామ్రాజ్, సుబ్రమణి మిగిలిన భూమి కోసం తనపై కుమారుడు మోహన్ పై దాడులు చేశారని ఆరోపించారు. కోర్టు 5గురికి భూమి చెందుతుందని చెప్పినా తరచూ దాడులు, నీటి పైపుల ధ్వంసం జరుగుతోందని భయంతో జీవిస్తున్నామని పేర్కొంటూ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కుటుంబం కోరుతోంది. ఈ ఫిల్టరు ఈడు పెట్టింది, మరి దీనంతా పాల్గొట్టేసిరా మూత వరకు పోసిరా అని డైరెక్ట్గా పోనీ ఇంటికి కనెక్షన్ చేస్తే తీసుకుంటా ఉండలే. 2 నెలలు ఇచ్చేయాలంతా ఇన్సూరెన్స్ కంప్లీట్ ఇచ్చినాము. ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంది. ఎవరు యాక్షన్ తీసుకుంటా ఉండలే. ఇంటి దాకా దావు లేకుండా కళ్ళు వేసుకుంటా ఉన్నారు. రోడ్ లేకుండా చేస్తారు. నీళ్ళు ఎత్తేదానికి నీళ్ళు పైపులు అంతా పగలగొట్టేసినారు. ఇప్పుడు 15 రోజులు అయితే ఉంది నీళ్ళు ఎత్తి ట్యాంక్ తోలుకుందామంటే కూడా దావలేదు. నాకు నేను ఎట్లా బతికేది, మీరే ఒక న్యాయం చేయండి సార్, మాకు మంచిగా మాట్లాడుతూ ఉన్నాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలను కొంతవరకు చెల్లించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో కార్మికుల సమస్యలను విలేకరులు ప్రస్తావించగా పంచాయతీ ఈవో గురుమోహన్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మా బోర్డు పట్టించుకోవాలి. మీరు వచ్చిన తర్వాత మా గురించి ఆలోచించి 3 నెలల జీతాలు వేసి మా బిడ్డల చదువుకేమి, పండగ గుట్టలకేమి అన్నీ మీరే చేశారు. కాబట్టి సార్ మీరే ఉండాలి మాకు. మీరు ఎక్కడికి పోవద్దండి. మీరుంటేనే మాకు అభివృద్ధి చెంది నెల జీతాలు వస్తాయి అనేది మేము మీతో వచ్చి చెప్పుకోలేక విలేకరు గారికి చెప్పుకున్నాము. ఆయన వచ్చి మీతో మాట్లాడి చేసి మాకు ఈ విధంగా చెప్పినాడు. మీరేదో 3 రోజులు పోతున్నారు అనేసి 3 నెలలకు ఇప్పించారు. ఇంకా 8 నెలలకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మీరు మాకే ఉండి మా పంచాయతీ ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము కాకినాడ జిల్లా పెద్దాపురంలో సిపిఎం నాయకులు ప్రభుత్వ నిబంధ విధానాలను వ్యతిరేకిస్తూ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన సిపిఎం రైతు బంధం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ విధించడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం పెద్దాపురం మండల కన్వీనర్ డి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాల కేసులు పెట్టడం దారుణమని, లేకపోతే ప్రభుత్వానికి తీవ్ర ప్రజా ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. చెప్పి కోరుతూ అనేక రోజులుగా అక్కడ ఆందోళన కొనసాగుతుంది. ఆ ఆందోళనని నాయకత్వం వహించినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టి
ఆయన జైల్లో పెట్టారు. దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆయన్ని విడుదల చేయలేదు. పెట్టాల్సినటువంటి కేసుని పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ఉద్యమకారులైనటువంటి అప్పలరాజు మీద పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది కలెక్టర్ ఆదేశాలతో పెట్టడం అనేది మరీ దుర్మార్గం అని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. తక్షణం అప్పలరాజు మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి, అప్పలరాజుని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పెద్దాపురం మండల కమిటీ తరఫున పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని యానాది కాలనీలో శీలం ఏడుకొండలు మనవరాలు మీనాక్షి జన్మదినం సందర్భంగా భరతమాత అన్నప్రసాద వితరణ పథకం 773వ రోజున 121 మందికి నిరుపేదలకు ఉచిత భోజనం అందించారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శీలం ఏడుకొండలు ఆర్థిక సహాయంతో ఆయన ధర్మపత్ని మల్లీశ్వరి, కుమారుడు డాక్టర్ హనుమ, కోడలు డాక్టర్ జ్యోతి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పోతుగంటి రామకోటేశ్వరరావు, టీడీపీ నాయకులు దమ్మాలపాటి బాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మీనాక్షి యొక్క అంటే శీలం ఏడుకొండలు గారి మనోరాలి జన్మదిన సందర్భంగా 3,500 రూపాయలు మరి ఇక్కడ అన్నదాన నిమిత్తం, అన్నప్రసాద నిమిత్తం మరి వితరణ కోసం ఇవ్వటం జరిగింది. శీలం ఏడుకొండలు గారు మరి వాళ్ళ మనోళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిది పుట్టినరోజు అయినప్పటికి కూడా మరి ప్రత్యేకంగా వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కొండలు గారు ఇక్కడ సత్తెనపల్లి పట్టణంలో ఉంటున్నప్పటికి కూడా మరి ఏదో ఒకటి మన సాంప్రదాయాన్ని కొనసాగించాలి. నిరుపేదల రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అండ్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 సజావుగా నిర్వహణకు సమన్వయ సమావేశం జరిగింది. కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి అధ్యక్షతన ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై సమన్వయం సమావేశం జరిగింది. పబ్లిక్ పరీక్షలు 2026 నుండి వరకు 52 కేంద్రాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే సెషన్లో నిర్వహించనున్నట్లు, ప్రాక్టికల్ పరీక్షలు 82 కేంద్రాలలో 2 సెషన్లలో జరుగుతాయని తెలిపారు. సుధాకర్ రెడ్డి మీరు తీసుకున్నాము దాన్ని అనకాపల్లి జిల్లా చుడికాడ మండలం తురువోలు గ్రామంలో పశుసంవర్ధక శాఖ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల మిషన్ కింద లేగదూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు డాక్టర్ వి చిట్టి నాయుడు మాట్లాడుతూ రైతులు లేగదూడల పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పచ్చగడ్డి, దానా అలవాటు చేయాలని, అలాగే క్రమం తప్పకుండా పాముల మందులు పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ లేగ దూడలకు బహుమతులు అందజేశారు. తప్ప బ్యాగులు తెచ్చేయడం, దానాలు వేయడం, లేకపోతే ఈ కంపెనీ ఫీడ్ కంపెనీ ఫీడ్ కాకుండా ఏం చేస్తున్నారు, ఒకటి తవుడు తెచ్చేస్తున్నారు, లేకపోతే నూకలు తెచ్చేస్తున్నారు. అలాగే ఏదో ఒక రకమే మేపేస్తారు. అన్నీ కలిపి ఉన్న సంపూర్ణ మిశ్రమ దానాన్ని మనం మేపాలి పశువుకి. ఎప్పుడైనా సరే సంపూర్ణ మిశ్రమ దానాన్ని ఎంత మేపాలి పశువుకి? 1 కేజీయో 2 కేజీలో పూటకు మేపుతాం, అవునా కాదా? పాల దిగుబడి బట్టి. ఇప్పుడు ఎవరండి ఎక్కువ దానం మేపుతున్నారు చెప్పండి? అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులు, కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు, కార్మిక అఖిలపక్ష సంఘాల నిరసన దీక్షలు 21 రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఫ్యాక్టరీ మూతబడి రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. రైతులకు రావాల్సిన 30 కోట్లు, కార్మికులకు రావాల్సిన 7 కోట్లు వెంటనే చెల్లించి వచ్చే సీజన్ కు ఆయన ఫ్యాక్టరీ క్రషింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ మూసినప్పుడు ఈ కార్మికులు, రైతులు రోడ్డు మీద పడిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పని మీ అందరికీ హెచ్చరిక జరుగుతుంది. అలా జరిగిన పక్షంలో ఈ 2 నియోజకవర్గంలో మాత్రం ఈ పార్టీలు ఏ పార్టీలు కూడా తుడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఈ రోజు ఈ చెట్టు పోతే మాత్రం ఈ నీడ, ఈ ఆకులు, ఈ చెట్లు అన్ని పోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దయించి అందరూ కూడా ఈ రోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమం దిక్కొచ్చి 20 రోజు వచ్చింది. ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ కి
కనీసం దీని మీద సంబంధం లేకపోయినా సరే రైతులు కూడా మా ఊరే కాదండి, అనేక మండలాల్లో ఊర్లో కూడా ఉన్నారు. రైతులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. రైతులు బకాయిలు అన్నీ ప్రభుత్వం వారు చెల్లిస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది తోలిన డబ్బులే ఇప్పటికి ఇవ్వలేదు. ఈ ఏడాది పాలకొల్లుకి పంపిస్తామని చెప్పారు. ఎక్కడ చెరుకు కూడా అక్కడే ఉంది. ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఆడించి ఈ రైతులని ఈ వర్కర్స్ ని కాపాడుతారని మరి బాపట్ల జిల్లాలో జాతీయ స్థాయిలో జరిగే నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలలో జరగనున్న పరీక్షకు 3 కేంద్రాలను ఎంపిక చేసి సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. గతేడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఈఓ శ్రీనివాస్, డిఎస్పీ జి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రిస్కింగ్, బయోమెట్రిక్ అన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు సార్. అట్లానే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నా వాళ్ళు డీల్ చేస్తారు సార్. మీరు లాస్ట్ ఎప్పుడు చేశాను? లాస్ట్ వీక్ చేశాను. సింపుల్ చెక్ లిస్ట్, ఆ చెక్ లిస్ట్ ఒకటి షేర్ చేస్తాను కలెక్టరేట్ గ్రూప్లో. సో ప్రతి ఎగ్జామ్కి ఆ చెక్ లిస్ట్లో డ్యూటీస్ వేసేయండి. సేమ్ కాపీ ఐ విల్ షేర్ విత్ యూ ఆల్సో. yes sir. Okay, right. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వెల్కమ్ టు న్యూస్. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని రావివలస గ్రామంలో గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొంగలి సత్యవతి, ఎంపీపీ బండి హైమావతి, ఎంపీడీఓ రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవలకు తర్వాత ఈ పార్టీకి ఇచ్చిన మీ అభిమానానికి తగినట్టుగా మినిస్టర్ గారు ఈరోజు మీకు ఈ గ్రామానికి మంచి న్యాయం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ ఈరోజు తీరింది. రైతువారి కుటుంబం పొలానికి దారి ఉండాలి. పొలం ఇచ్చినటువంటి వస్తువులు పండించిన పంట అంతా కూడా ఇంటికి తెచ్చుకోవాలి. దానికి ఎక్కడి నుంచి డబ్బులు కావాలి, ఏ రకంగా నిధులు తీసుకురావాలి, దాని కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ కార్యరూపం చేసి శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టాలి. ఎక్కువ మంది పిల్లలు మన దగ్గరే ఉండేలాగా, ఎక్కడో హైదరాబాద్ చెన్నైయో వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా మన దగ్గర ఉద్యోగాలు ఎలా తీసుకురావాలి అనే దాని మీద నేను కానీ, అలాగే కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అనితమ్మ గారు, మా అందరికీ గైడ్ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు కానీ, మా అందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రం
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల ప్రార్థనా సమయంలో తెలుగువారికి సొంతమైన జానపద కళ అయిన కోలాటం నృత్యాన్ని విద్యార్థినీలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ దాసరి నాగభూషణం, వ్యాయామ ఉపాధ్యాయులు బౌరోతు శంకరరావు, ఉపాధ్యాయులు రమేష్ కుమార్, నారాయణరావు, బాబురావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఏటీఎంఏ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆయన ఆధునిక పశుపోషణ పద్ధతులు రైతుల ఆదాయానికి కీలకమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక నిపుణులు పశువుల ఆరోగ్యం, పోషణ, వ్యాధుల నివారణ, బీమా, మెరుగైన బాధుల జాతుల ఎంపిక వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారులు, జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ మొదలవలస రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామాయంపేటలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కాలేజ్ మైదానం నుంచి ఫంక్షన్ హాల్ వరకు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే, ఎస్పీ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, త్రిబుల్ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, ఎంవీఐ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. వల్ల మళ్ళా తిరిగి ఇంటికి వస్తలేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనం కూడా లేదు. ఏదున్నా ప్రాణంకిచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్లు. అది 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఆలస్యం అయినా పర్వాలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ నియమాలను నేను ఉల్లంఘించను, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నేను ప్రయాణం చేయను, హెల్మెట్ లేకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయను అన్న ఒక ఓతు మనం తీసుకోవాలి. దయచేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వింటున్నారా, ఒక ప్రామిస్ చేసుకొని బయటపడాలి. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అయులూరి సూర్యకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారు, అమ్మవారు పెండ్లి పీటలపై కళ్యాణం జరిపించారు. దేవాదాయ శాఖ తరపున అసిస్టెంట్ కమిషనర్ నాగవరప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ సంగతమింద్రజన మంగళసూత్రాన్ని చూపిస్తున్నారు. హరహర మహాదేవ. ఓం మాంగళ్యం సమర్పయామి. హరహర. ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. డిపో మేనేజర్ మొహమ్మద్ సయనా బేగం ఆధ్వర్యంలో డాక్టర్ సృజన ప్రారంభించిన శిబిరంలో రక్తపోటు, షుగర్ పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ వెంకట ఫణికుమార్, డాక్టర్
ప్రిహర్ష నంద మందులు ఉచితంగా అందించారు. డిపో మేనేజర్ రహదారి భద్రతకు డ్రైవర్లు శారీరక మానసిక ఆరోగ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతంగా ముగిసింది. బాపట్ల తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ ఎస్సీ సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహ భవనాలు, వంటగది, మరుగుదొడ్లు, భోజనశాల, నీటి పైప్ లైన్లు, ఆర్ఓ ప్లాంట్, క్రీడా సామాగ్రి, నిత్యావసర వస్తువులు పరిశీలించారు. 100 మంది విద్యార్థినిలలో 78 మంది మాత్రమే ఉన్నారని గుర్తించారు. గతేడాది కేటాయించిన దుస్తులు, దుప్పట్లు, బెడ్షీట్లు, భోజన పదార్థాల నాణ్యతను కూడా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి గ్లోరియా, ఎస్సీ సంక్షేమ సాధికారత జిల్లా ఇన్ఛార్జి అధికారి సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అబ్బులు పాల్గొన్నారు. ఎందుకు ఇంకా ఇవ్వలేదు, నెక్స్ట్ సెట్ ఇవ్వాలి. స్టాఫ్ పిలుచుకోండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్? రేపు మార్చికి అయిపోతుంది సార్. తర్వాత డిగ్రీ బీటెక్ 10 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళు కొంచెం తర్వాత మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.